కూటమి ప్రభుత్వం విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయవాడలో సంబురాలు నిర్వహించారు. ఈ సంబురాల్లో ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. పేడ విరగడై ఏడాది కావడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. వెన్నుపోటు గురించి మాట్లాడే అర్హత కేవలం జగన్కే ఉంటుందని, ఎందుకంటే ఆయనే తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలకు కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉందంటున్న విజయవాడ ఎంపీ చిన్నితో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఎత్తున కూటమి శ్రేణులంతా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు. సార్, కూటమి ప్రభుత్వ సంవత్సరకాల పరిపాలన పూర్తయింది. సంవత్సర కాలం నుంచి ఏ విధంగా ఉంది? ప్రజల నుంచి స్పందన చాలా అనూహ్యంగా ఉంది. ఏం చెప్తారు? హలో, ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్రాంతి దీపావళి కలిసి జరుపుకునే కార్యక్రమం మా జనసేన గౌరవ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ చక్కటి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ అటెండ్ అయ్యి చక్కటి పండుగ వాతావరణం చేసుకుంటున్నాం. ఈ సంవత్సర కాలంలో నరకాసుర వదల ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పండుగ వాతావరణం నెలకొంది. సంవత్సరకాల పరిపాలనలో కూడా చాలా సంక్షేమాలు ఇప్పటికీ తీసుకొచ్చారు. పెన్షన్ పెంపు, కేంద్రం నుంచి నిధులు, అనేక రకాలు తీసుకొస్తే వాళ్ళే వెనుపోటు దినం అంటారు. ఏం చెప్తారు సార్? వెనుపోటుదారులకి వెనుపోటు దినమే చేసుకుంటారు. ఎందుకంటే తల్లిని, చెల్లిని, అంతేకాకుండా బాబాయిని గొడ్డలితో హత్య, ఇటువంటి వెన్నుపోటు రాజకీయాలు చేసే వాళ్ళకి వెన్నుపోటు రాజకీయం తప్పితే ఇంకేం గుర్తొస్తుంది? ప్రజలందరూ ఆనందంగా ఉంటారు. వెన్నుపోటు పొడిచేవాళ్ళు వెన్నుపోటు దినం చేసుకుంటారు. అంటే సార్, నిన్న తెనాలిలో కూడా పోయారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రత్యేకంగా వారిని అక్కడి నుంచి తోసివేసిన పరిస్థితి. ఏం చెప్తారు? తెనాలిలో రౌడీలని, గంజాయి బ్యాచ్ని వెంబడేసుకుని రాష్ట్రం అంతా తిరుగుదామని చూస్తున్నాడు. ఇతని ఆధ్వర్యంలోనే ఆ గంజాయి రౌడీ బ్యాచ్ల మీద 15 కేసులు బుక్ అయినాయి. కానీ అరెస్టు భయం చుట్టుకుంది. ఈ అరెస్టు భయంతో అతను ఎక్కడ అరెస్ట్ చేస్తారో, రాష్ట్రం అల్లకల్లోలం చేద్దామని, ఎక్కడ గంజాయి బ్యాచ్ ఉన్నా, ఎక్కడ బ్లేడ్ బ్యాచ్ ఉన్నా, ఎక్కడ రౌడీలు ఉన్నా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటున్నాడు. ప్రజలందరూ తగిన బుద్ధి అయితే మాత్రం మళ్ళీ చెబుతున్నారు. ఫైనల్గా సార్, సంవత్సరకాల పరిపాలన పూర్తయింది కదా, ఏం చేస్తారు? ఫైనల్గా సార్, సంవత్సరకాల పరిపాలన కూడా పూర్తయింది. ప్రజల్ని చాలా ఆనందంగా ఉన్నారు. నరకాసుర వధ జరిగిందని ప్రజలందరూ ఆనందంగా వ్యక్తం చేస్తారు. ఇది మొత్తానికి ఏదైతే కూటమి ప్రభుత్వ సంవత్సరకాల పరిపాలన కూడా పూర్తయింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూటమి శ్రేణులందరూ కూడా సమరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టు కూడా ఎంపీ చిన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేందర్తో రాజ్ కుమార్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ నుంచి.